జైనం అప్లోడ్ చేసాం. అక్కడి నుంచి కానీ మీరు చూస్తే ఇది క్లారిటీగా మీకు అర్థమవుద్దండి. ఓకేనా. ఈయన ఎవరయ్యా అంటే జైన పండితుడండి. ఎవరు? మన హేమచంద్రుడు. ఈయన ఏం చేశాడంటే పరిశిష్ట పరిగమనం అనేటటువంటి గ్రంథం రాశాడనమాట. ఓకేనా. అయితే ఈ గ్రంథానికి ఇంకొక పేరేమి అని అడుగుతాడు. ఓకేనా. ఇంకొక పేరేమి అని అడుగుతాడండి. స్థవిరావళి చరిత్రం. స్థవిరావళి చరిత్రం. స్థవిరావళి చరిత్రం అని అంటామండి. దీనికి ఇంకొక పేరు, పరిశిష్ట పర్యానికి ఇంకొక పేరు ఏంటంటే స్థవిరావళి చరిత్రం అని కూడా అంటాం. ఓకేనా. సో అయితే ఈ యామచంద్రుడు అనేటటువంటి వాడు మనకి 12వ శతాబ్దంలో దీన్ని గ్రంథస్థం చేశాడు. ఓకేనా. సో ఇక అప్పటి కాలాన్ని కూడా ఈయన 12వ శతాబ్దంలో గ్రంథస్థం చేశాడు. ఓకేనా. అదేవిధంగా ఆయన ఈ గ్రంథంలో మనకి యామచంద్రుడు ఏం చెప్పాడంటే పరిశిష్ట పర్యాయంలో సో జైన మత సిద్ధాంతాల గురించి, అలాగే ఆ మత వ్యాప్తి ఎలా జరిగింది, అలాగే ఈ మౌర్యుల గురించి వచ్చేసరికి ఏం చెప్పాడయ్యా అంటే చంద్రగుప్త మౌర్యుడికి భద్రబాహుకి ఓకేనా ఉన్న రిలేషన్స్ గురించి చెప్పాడనమాట. ఓకేనా. ఎవరెవరికి? చంద్రగుప్త మౌర్యుడికి భద్రబాహుకి. ఎవరి చంద్రగుప్త మౌర్యుడు? ఇప్పుడే చెప్పుకున్నాం, మౌర్య వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే మౌర్య వంశ స్థాపకుడు అని మనం చెప్పుకున్నాం. ఏంటి భద్రబాహు రిలేషన్ అంటే మనకి ఇక్కడ భద్రబాహు ఎవరయ్యా అంటే మనకి ఈ చంద్రగుప్త మౌర్యుడికి జైన మతాన్ని స్వీకరించమని చెప్పేటటువంటి గురువు అండి. అంటే భద్రబాహుకి గురువు ఎవరు? మన చంద్రగుప్త మౌర్యుడికి గురువు ఎవరండి? ఈ భద్రబాహు. ఓకేనా. సో దాని గురించి ఎక్కడ మనకు చెప్పారయ్యా అంటే ఇదిగో ఈ హేమచంద్రుడు చెప్తాడనమాట ఈ పరిశిష్ట పర్యాయంలో. ఈ గ్రంథాలన్నీ చదివితే మనకి ఇదంతా అర్థమవుతుందండి. ఏదో నార్మల్గా చాలా క్లాసులు మీరు వినుండొచ్చు, ఎక్కడ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉండదు, ఎవరు చెప్పరు. అందుకే ఒకసారి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ మనకు వెళ్దాం. సో హేమచంద్రుడి గురించి చెప్పాలంటే చాలా ఉందండి. ఓకేనా. సో మనం ఏదంటే పార్ట్ 1గా ఇది చేద్దాం, తర్వాత పార్ట్ 2 అలా చాలా పార్ట్స్ అనేవి చేసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ గ్రంథం ఏం చెప్తుంది అంటే మనకి దివ్యవదనం, టిబెట్ గ్రంథం అనేది అప్పట్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. ఈ దివ్యవదనం ఏం చేస్తుందంటే ఇవన్నీ కూడా ఇది సంకలనం, 1-2 కాదండి, చాలా కథల సంకలనం అన్నమాట. ఇవేంటంటే అవధానాలని స్వీకరిస్తుంది. అవధానాలు అంటే ఏం కాదండి, అంటే అది ఒక పార్ట్స్, అంటే అశోకుడి గురించి ఒక ఇది చెప్తుంది అనమాట ఈ దివ్యవదనం. ఓకేనా. అశోక వదనం అని అనొచ్చు అలా అనమాట. సో అన్ని అవధానాల గురించి చెప్తుంది అనమాట. అలాగే చంద్రగుప్త మౌర్యుడి గురించి చెప్తుంది. అలా వాళ్ళ యొక్క కృషి ఏంటి, భారతదేశానికి ఏంటి అనేది టిబెట్ గ్రంథం కూడా తెలియజేస్తుంది అనమాట. అలాగే సింహల గ్రంథాలు కూడా ఉన్నాయి. సింహల గ్రంథం అంటే మనకు తెలుసు, సింహం అంటే ఇప్పుడు ఉన్నటువంటి శ్రీలంక. ఓకేనా. అక్కడికి మన భారతదేశానికి సంబంధం ఏంటంటే అప్పట్లో మనకు ఈ మగధని పరిపాలించినటువంటి మౌర్య సామ్రాజ్యం కదా. ఈ మౌర్య సామ్రాజ్యంలో ముఖ్యమైన వాడు ఎవరో మనకు తెలుసు, అశోకుడు. ఇదంతా బ్యాక్డ్రాప్లో మనం చెప్పుకుందాం తర్వాత, జస్ట్ ఇప్పుడు అవుటర్ వ్యూలో వినండి. సో ఈ అశోకుడు అనమాట. ఈ అశోకుడు ఏం చేశాడయ్యా అంటే అశోకుడు బౌద్ధ మత వ్యాప్తిని చాలా విస్తరించాడండి. ఓకేనా. సో ఆ కోణంలో వాళ్ళ కొడుకుని అలాగే వాళ్ళ కూతురిని కూడా ఈ శ్రీలంకకు పంపిస్తాడనమాట, బౌద్ధ మత వ్యాప్తి చెయ్యండి అని. ఓకేనా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సింహల గ్రంథాలు అనేది చెప్పాయి అనమాట. అక్కడ ఉండేటటువంటి వాళ్ళు దీన్ని గ్రంథస్థం చేశారు ఈ శ్రీలంకలో. సో మనకు తెలుసు అశోకుడు యొక్క కుమారుడు మహిద, అలాగే వాళ్ళ కూతురు సంఘమిత్త. ఓకేనా. సో మహిద, సంఘమిత్త వీళ్ళిద్దరిని కూడా మన భారతదేశం నుంచి ఎక్కడికి పంపిస్తారు, మన శ్రీలంకకు పంపించి అక్కడ బౌద్ధ మత వ్యాప్తిని కూడా వీళ్ళు అంత కృషికి పాటుపడ్డాడనమాట. ఎవరు? మన మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోకుడండి. సరేనా.
సో ఈ ముఖ్యంగా ఈ టిబెట్ గ్రంథం మనకి, అలాగే సింహళ గ్రంథాలు, ఈ రెండు కూడా బౌద్ధ మత వ్యాప్తి గురించి, అలాగే ఆ బౌద్ధ మతాన్ని ఎందుకు మనం ఇక్కడ రాసామంటే ఈ రెండు గ్రంథాలని, ఈ బౌద్ధ మతాన్ని ఆదరించింది ఈ మౌర్య వంశం, అందుకు వాళ్ళ గురించి ఈ గ్రంథాలు తెలియజేశాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నాగార్జునకొండ గుహ శాసనం అని, ఓకేనా. నాగార్జునకొండ గుహ శాసనం ఇది ఎవరయ్యా వేశారయ్య అంటే దశరథుడు. ఈయన ఎవరయ్యా అంటే మనకి అశోకుడి యొక్క మనవడు అండి. ఎవరైనా అశోకుడి యొక్క మనవడు. ఎవరు? ఈ దశరథుడు, ఓకేనా. సో ఇలా మనకి స్వదేశీ ఆధారాలు ఉన్నాయి, విదేశీ ఆధారాలు కూడా ఉన్నాయి, అలాగే నాణ్యాలు కూడా ఉన్నాయి. ఇంతవరకు మనం ఏం చెప్పుకోలేదండి, జస్ట్ బ్రీఫ్ ఇచ్చామన్నమాట, అసలు ఆధారాలకు సంబంధించి ఇంత బ్యాక్గ్రౌండ్, ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకొచ్చేసరికి ఒక్కొక్కటి ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఓకేనా. సో ముందు మనకి ఫస్ట్ ఆధారం ఏంటంటే స్వదేశీ ఆధారమైనటువంటి కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం అండి, ఓకేనా. ఇది ఏ భాషలో రాశాడు? మనకి సంస్కృతం, ఓకేనా. దీనికి ప్రధానమైనటువంటిది ఏంటంటే ఆజ్యం ఏంటయ్యా అంటే ఇందులో ఉంది రాజనీతి అనమాట, ఓకేనా. అంటే రాజనీతి అంటే మనకు తెలుసు ఏంటంటే ఒక రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసినటువంటి వ్యూహాలు, అలాగే ప్రతి వ్యూహాలు, అలాగే యుద్ధ సమయంలో ఎలా మనం మన యొక్క కదలికలు ఉండాలి, అలాగే రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ఇటువంటివన్నిటి కూడా మనకి ఈ గ్రంథంలో గ్రంథస్థం చేశారండి. ఎవరు? మన కౌటిల్యుడు. అలాగే ఈ మౌర్యుల చరిత్రకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన సాహిత్య ఆధారం మీరు గమనించారు ఇక్కడ, సాహిత్య ఆధారం, ఓకేనా. సాహిత్యం అంటే అన్నీ వస్తాయండి. సాహిత్యం అంటే ఏమేమి వస్తాయంటే వాస్తు వస్తుంది, శిల్పకళ వస్తుంది, ఓకేనా, వ్యాపారం వస్తుంది, అలాగే చేతి వృత్తులు వస్తుంది, అలాగే ఆ కాలంలో జీవన విధానాలు కూడా వస్తుంది, ప్రజల యొక్క జీవన విధానాల గురించి కూడా తెలియజేస్తుంది, అలాగే రాజులు విధించినటువంటి పన్నుల గురించి తెలియజేస్తుంది. అంటే ఒక నాగరికత గురించి సంకలనమైనటువంటి ఒక గ్రంథం అన్నమాట, ఓకేనా. అన్నీ ఉంటాయి ఈ సాహిత్యం అంటే అర్థం అది, ఓకేనా. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ రాజనీతికి సంబంధించినటువంటిది, ఓకేనా, అతి ప్రాచీనమైన గ్రంథం ఏదయ్యా అంటే మనకి అర్థశాస్త్రం. అప్పటి వరకు ఏది లేదు, ఇదే మొట్టమొదటిది, ఓకేనా. సో ఈయన్ని ఎవరితో మనం పోలిస్తామంటే మాకియావెల్లితో పోలిస్తామండి, ఓకేనా. ఇది కౌటిల్యుని యొక్క బిరుదు, ఓకేనా. ఇది మెయిన్గా మనకి మౌర్యుల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ పాయింట్లో మనకు అడగడానికి అవకాశం ఉంటుంది, మౌర్యుని యొక్క చరిత్ర తెలుసుకోవడానికి అతి ముఖ్యమైన సాహిత్య లేదా స్వదేశీ ఆధారము ఏవి అని అంటాడు. చాలా ఇస్తాడు. ఏది అంటే ముందు మనకు అర్థశాస్త్రం, కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం అంట. అయితే ఈ మూల ప్రతిని కనుగొన్నది ఎవరయ్యా అంటే మనకి శ్యామశాస్త్రి. ఎప్పుడంటే 1904. మొత్తం లేదండి, కొన్ని ఇవంతా అవుటర్ వ్యూ, బ్రీఫ్ అనమాట. ఇదంతా బ్రీఫ్ ఇంట్రడక్షన్ మాత్రం ఉంటుంది, సో ఇన్నర్ ఉండవు. సో దాన్ని కనుక్కున్నది ఎవరయ్యా అంటే మనకు శ్యామశాస్త్రి 1904లో. సో ఇప్పుడు ఇంతవరకు మనం అర్థశాస్త్రం గురించి చూసాం. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే మౌర్యుల యొక్క పాలనా విశేషాలు ఈయన గ్రంథస్థం చేశాడు. సో మౌర్యులు పరిపాలించారు అని అనడానికి ఆధారం అయితే ఉన్నది. రెండవది ఏదయ్యా అంటే మనకి ఇక్కడ ఇండికా గండం. ఇండికా గండం ఏదంటే మనకి మెగస్తనీస్ రాసినటువంటి వాడు మెగస్తనీస్. ఈయన గ్రీకు రాయబారి, ఓకేనా. ఇది విదేశీ ఆధారం అని, మొట్టమొదటి విదేశీ ఆధారం చూడవలసింది ఇదేనండి మనకి. ఏది? మౌర్యుల చరిత్ర తెలుసుకోవడానికి ప్రధానమైనటువంటి విదేశీ ఆధారం ఏది? ఇండికా, ఓకేనా. చూడండి, మెగస్తనీస్ తన రాయబారిగా మౌర్య సామ్రాజ్య రాజధానికి పాటలీపుత్రం, ఓకేనా. స్టార్టింగ్ ఇది గిరివజ్రంగా ఉండేదండి, తర్వాత వచ్చేవాళ్ళు మార్చారనమాట వంశస్థులు కాలక్రమేణా, ఓకేనా. ఎవరు పంపారయ్యా అంటే రాయబారిగా సెల్యూకస్ నికేటర్. ఈయన ఎవరంటే బ్యాక్గ్రౌండ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ సెల్యూకస్ నికేటర్ ఎవరంటే అలెగ్జాండర్ దగ్గర ప్రతినిధికి ఈయన నియమిస్తారు అని మనం చెప్పుకున్నాం, అవునా కాదు? ఓకేనా. సో ఈయనే మనకి మౌర్య సామ్రాజ్యమైనటువంటి
చంద్రగుప్త మౌర్యుడి మీదకి వస్తే ఈ యుద్ధంలో ఈయన ఇదంతా ఇప్పుడు చెప్పుకున్నాం కదా. సో బ్యాక్ డ్రాప్లో అది మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ గ్రంథంలో ఏం తెలియజేస్తుంది, అసలు మెగస్తనీస్ రాసినటువంటి ఈ గ్రంథంలో ఏం తెలియజేసిందని చూడండి. అసలు రాజు వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, అసలు రాజు యొక్క భావం ఎలా ఉంటుంది, ఆయన పరిపాలన ఎలా చేస్తున్నాడు, అలాగే ఆ కాలంలో మనకు చంద్రగుప్త మౌర్యుడి కాలంలో మెయిన్గా మనకు పాటలీపుత్రం అని, ఓకేనా, ఆ రాజధాని గురించి రాస్తున్నాడు. అలాగే సప్తవర్ణ వ్యవస్థ అప్పుడు ఉండేది, ఓకేనా, అలాగే అప్పటికి బానిసత్వం ఉంది. ఆ కాలంలో ఉండేటటువంటి స్థితిగతుల గురించి మనకి ఇక్కడ ఈయన చెప్తున్నాడండి, ఓకేనా. సో అలాగే వడ్డీ వ్యాపారాలు కానీ కులాంతర వివాహాలు కానీ అప్పటికేమీ లేవు. సో ఇది అడగడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా. అయితే అప్పటికి భారతీయులకి మనలోన రాయడంలో అంత జ్ఞానం లేదు అని ఈయన అంటున్నాడు, ఓకేనా. సో ఇది మనకి రెండోది విదేశీ ఆధారం, స్వదేశీ ఆధారం, అర్థశాస్త్రం, కౌటిల్యుడు రాసినటువంటిది అర్థశాస్త్రం. మూడోకి శాసనంకి వచ్చేసరికి ఒక ఆధారం ఏదయ్యా అంటే విశాఖదత్తుడు రచించినటువంటి ముద్రా రాక్షసం. ఇప్పుడే చెప్పుకున్నాం మనం, సంస్కృత భాషలో ఈయన రాశాడు. ఇది గుప్తుల కాలానికి చెందిన చారిత్రక నాటకం, ఆ కాలంలో ఈయన ఉండేవాడు, ఓకేనా. సో అలాగే మౌర్య సామ్రాజ్య స్థాపన గురించి తెలియజేసేటటువంటి మొదటి గ్రంథం ఏదయ్యా అంటే మనకి ముద్రా రాక్షసం, ఓకేనా. మౌర్య సామ్రాజ్య స్థాపన గురించి మనకు తెలియజేసింది ఏంటి మొట్టమొదటిగా అంటే ముద్రా రాక్షసం. వెనక బ్యాక్గ్రౌండ్ అంతా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ధననందుడిని వధించి మన చంద్రగుప్త మౌర్యుడు ఇది చేశాడు, మన మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు, ప్రధాన అయినటువంటి కౌటిల్యుడి ఆధారం. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటుంది, ఏ గ్రంథంలో మనకి ఆధారంగా తీసుకొని చెప్తున్నామంటే ఈ ముద్రా రాక్షసం ఆధారంగా, ఓకేనా. చాణక్యుని సలహాతో చంద్రగుప్త మౌర్యుడు నందవంశాన్ని ఎలా నిర్మూలించాడు అని చెప్తుంది, ఓకేనా, మెయిన్ ఆధారం. నెక్స్ట్ అలాగే మౌర్య చంద్రగుప్తుడు హీన కులజుడిని చెప్తుందండి. ఎవరు, ఈ విశాఖ దత్తుడు రచించినటువంటి ముద్రా రాక్షసం, ఓకేనా. తరువాత ఆధారం మనకు వచ్చేసరికి పరిశిష్ట పర్యాన్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఈ పరిశిష్ట పర్యాన్ గురించి, రచించినటువంటి హేమచంద్రుడు రచయిత గురించి. సంస్కృత భాషలో ఈయన రాశాడు. ఈయన జైన మతాన్ని స్వీకరించి సల్లేఖన వ్రతం ద్వారా మరణించాడు అనేటువంటి విషయం తెలుపుతున్నటువంటి శాసనం ఏదయ్యా అని అడుగుతాడు. పరిశిష్ట పర్యాన్ ఎవరు రాశారయ్యా, హేమచంద్రుడు. ఏంటి సల్లేఖన వ్రతం, ఇవన్నీ కూడా నేను చెప్పాను. సో ఒక్కసారి ఆ జైన మతానికి ఒకసారి చూడండి, వెళ్ళి అక్కడికి ఆ జైన మతంకి వెళ్ళి చూస్తే మనకు అర్థమైపోతుంది, ఓకేనా. ఏం లేదు, మనకి శరీరాన్ని కృషింపచేసి శుష్కింపచేసి మన ప్రాణత్యాగాన్ని చేయటమే ఈ సల్లేఖన వ్రతం, ఓకేనా. ఇది ఆచరించి చనిపోయింది ఎవరయ్యా అంటే మన జైన మతాన్ని ఆచరించినటువంటి మన చంద్రగుప్త మౌర్యుడు చనిపోయాడు. ఎప్పుడు ఎక్కడ అంటే శ్రావణ బెలగొలంలో, ఇప్పుడు మన కర్ణాటక రాష్ట్రమైనటువంటి శ్రావణ బెలగొలంలో ఈయన చనిపోయాడు. ఆయన ఎక్కడ పరిపాలించాడు కదా, ఉత్తర భారతదేశంలో. మరి దక్షిణ భారతదేశంకి వచ్చి చనిపోవడం ఏమిటంటే దానికి కూడా బ్యాక్గ్రౌండ్ మనకు ఉంది. వాళ్ళ యొక్క గురువు అయినటువంటి భద్రబాహు అప్పట్లో తీవ్ర క్షామం వచ్చిందండి ఉత్తర భారతదేశంలో. ఈయన ఏం చేశాడయ్యా అంటే మన భద్రబాహు వాళ్ళ యొక్క రాజుని కాపాడుకోవాలనేటటువంటి దీనితో చంద్రగుప్త మౌర్యుడిని ఈ కర్ణాటక ప్రాంతమైనటువంటి ఇప్పుడు మనం పిలుస్తున్నాం శ్రావణ బెలగొలం అనేసి, అక్కడికి తీసుకొచ్చాడండి, ఓకేనా. అక్కడ తీసుకొస్తే అప్పుడు ఆయనకు అర్థమైంది, జైన మతాన్ని ఆచరించి ఆయనకి ఇప్పించి సల్లేఖన వ్రతం ద్వారా ఈయన ఇక్కడే చనిపోయాడు, ఓకేనా. అది వెనక బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ మనకు వచ్చేసరికి అలా చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని స్వీకరించి ఈ వ్రతం చేసి చనిపోయాడని మనకి పరిశిష్ట పర్యాన్ చెప్తుంది. హేమచంద్రుడు రాసినటువంటిది పరిశిష్ట పర్యాన్. తర్వాత మనకు ముఖ్యమైన గ్రంథం ఏదయ్యా అంటే దివ్య వదనం. మనం చెప్పుకున్నాం ఇప్పుడు, ఇది టిబెట్ సాహిత్య గ్రంథం. ఇది అశోకుని గురించి తెలియజేస్తుందండి, ఓకేనా. అశోకుడు గురించి అనుసృతంగా ఏర్పడిన కథలన్నింటినీ ఈ గ్రంథంలో క్రోడీకరించారు, ఓకేనా. అంటే చిన్న చిన్న కథల రూపంలో గ్రంథస్థం చేశారనమాట. అలాగే అసలు బౌద్ధ మతానికి ఎలా ఈయన తోడ్పడ్డాడు,
అశోకుడు చేసినటువంటి కృషి ఏంటి, అతని ధర్మ మహామాతుడు ఎలా ఎటువంటి కృషి చేశారు అవన్నీ కూడా మనకి తెలియజేస్తుందండి. ఓకేనా. అలాగే ఈయన 84,000 స్తూపాలను కూడా నిర్మించాడు అని ఎవరు చెప్తుందయ్యా, ఏ గ్రంథం అయ్యా అంటే మనకి టిబెట్ సాహిత్య గ్రంథమైనటువంటి దివ్య వదనం. ఓకేనా. అలాగే అవే కాదు, మనకి చాలా ఉన్నాయి. దీపవంశం ఉంది, అలాగే మహావంశం. ఈ రెండు చెప్పుకున్నాం మనం. సింహళ గ్రంథాలు శ్రీలంకకు సంబంధించినటువంటి అప్పటి కాలంలో ఉండేటటువంటి ప్రజలు ఇది గ్రంథస్థం చేశారనమాట. ఓకేనా. సో ఇది మనకి అప్పుడు ఈ గ్రంథంలో మనకి ఏంటంటే ముఖ్యంగా ఏం తెలుసుకోవచ్చు అంటే, అసలు శ్రీలంకలో బౌద్ధ మతం ఎలా ప్రవేశించింది, అక్కడ అశోకుడు చేసినటువంటి ఖ్యాతి, అలాగే ఆయన యొక్క పుట్టు పూర్వత్రాలు, అలాగే బౌద్ధ మతానికి ఆయన చేసినటువంటి సేవ, అక్కడ ఎలా బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేశాడు, ఇవన్నీ కూడా మనకి ఈ దీపవంశం మహావంశంలో మనకి గ్రంథస్థం అయితే చేశారండి. ఎలా చేశారో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఆయన యొక్క కొడుకుని కూతుర్ని పంపించి అక్కడ వ్యాప్తి అయితే చేస్తారు. ఓకేనా. అలాగే మనకి ఇక్కడ నాగార్జునకొండ గుహ శాసనం మనకు తెలుసు. ఇది ఎవరంటే అశోకుడు మనవడు అయినటువంటి దశరథుడు వేయించాడనేసి. ఇక్కడ ఈ శాసనం ఏం చెప్తుందంటే, అశోకుడు అజీవులకు కూడా గుహలను అప్పగించాడని చెప్తుంది అనమాట. ఏది, నాగార్జునకొండ గుహ శాసనం. ఈ అజీవుకులు ఎవరంటే మనకు తెలుసు, కిందటి క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఓకేనా. ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి. ఓకేనా. సో నెక్స్ట్, మౌర్య చరిత్రకు సంబంధించినటువంటి ఇంకా ఏమైనా ఉన్నాయా, ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా అనేటటువంటి. ఓకేనా. శాసనాలు ఉన్నాయి ఇంతవరకు, ఇప్పుడు మనం అవే చూసాం, గ్రంథాల గురించి, వాళ్ళు రాసేటటువంటి చరిత్రల గురించి. ఇంకా శాసనాలు ఉన్నాయి, తర్వాత నాణ్యాలు ఉన్నాయి, అలాగే చాలా ఉన్నాయి. ఇవన్నిటి గురించి నెక్స్ట్ పార్ట్లో మనం చూద్దామండి. ఓకేనా. థ్యాంక్ యూ. సో ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఏ కాన్సెప్ట్ డౌట్ ఉన్నా, అది హిస్టరీ, ఎకానమీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ, ఎకానమీ ఏదైనా పర్వాలేదు, పాలిటీ. సో కరెంట్ అఫైర్స్ ఎలాగా మనం సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. సో కరెంట్ అఫైర్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయితే అయ్యిందండి. సో డైలీ కరెంట్ అఫైర్స్ ఓన్లీ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ. టోటల్ అంతా మనం చదవమండి, చెత్త అంతా డిలీట్. ఓకేనా. ఓన్లీ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే మనకు ఆర్టికల్స్ ఇంపార్టెంట్ అవే చదువుతాం. అదే కరెంట్ అఫైర్స్గా మనం చెప్తాం. ఇది మనకి గ్రూప్ 2లో ఉపయోగపడుతుందా, అంతే తప్ప అంతా మనం చెప్పం. సరేనా. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా. అప్పుడే మనకి ఎక్కువ మందికి ఇదైతే వీడియో అయితే రీచ్ అవుతుందండి. ఓకేనా. సో వీడియో రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా. లైక్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ.